అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాళ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఇవాళైతే లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందే ఒక చక్కటి పరిహారం గురించి మీతో తెలియజేయబోతున్నాను. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. దీనికోసం మీరు ఎలాంటి శ్రమ పడకుండా 20 రూపాయలతోనే మీకు ఒక మంచి రిజల్ట్ చూపించే ఒక చక్కటి పరిహారం అండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆర్థికపరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ కష్టాలు చూస్తూ అసలు మాకు ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయి, ఈ ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి మేము ఎప్పుడు బయటపడతాము, డబ్బు ఎప్పుడు కళ్ళ చూస్తాము, మేము ఎంత కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా మాకు మిగలటం లేదు, అనవసరంగా ఖర్చులు అయిపోతున్నాయి, అసలు మా జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది మాకు అసలు తెలియటం లేదు, అర్థం కాని పరిస్థితిలో దిక్కు తోచకుండా ఉంటున్నాము అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి పరిహారం అండి. ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగా ఉంటుంది. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి, ఏం చేయాలి, దీనికోసం మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళి పరిహారం ఏంటి అనేది తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము, అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీ గారిని కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9666575717. గురూజీ గారు చాలా నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, గృహ సమస్యలు, రాజకీయ సమస్యలు, చేతిలో డబ్బు నిలవకపోవటము, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా కూడా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పారంటే మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీకున్న ఎంత పెద్ద సమస్య అయినా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలోనండి మనం చూడబోయే పరిహారం వచ్చేసి లక్ష్మీదేవిని స్థిరంగా మన ఇంట్లో నివాసం ఉంచుకునేటట్లు ఒక చక్కటి పరిహారము, చాలా గొప్ప పరిహారం అన్నమాట. ఇంట్లో ఎప్పుడైనా దరిద్ర దేవత తాండవిస్తుంది అనుకున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు కూడా పెట్టదు. అలాంటి దరిద్ర దేవతని బయటికి పంపించి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానం పలికే విధంగా ఈ పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ అండి. ఒక 20 రూపాయలు ఉపయోగించుకొని మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. మనకు బజార్లో దొరికే పచ్చ కర్పూరం అండి. మన స్వీట్స్లో వాటిలో కూడా వాడుతూ ఉంటాం కదా, ఆ పచ్చ కర్పూరాన్ని 20 రూపాయలు పెడితే మనకు పచ్చ కర్పూరం ఒక చిన్న డబ్బా కానీ ప్యాకెట్ కానీ అందుబాటులో దొరుకుతుందన్నమాట. ఆ పచ్చ కర్పూరాన్ని ప్రతిరోజు కూడా చిటికెడు పచ్చ కర్పూరాన్ని మనం హారతిస్తాం కదండి, పూజ చేసినప్పుడు మనం దేవుడి దగ్గర హారతిస్తాం కదా కర్పూరం వెలిగించి, ఆ కర్పూరంలో కాస్తంత ఒక చిటికెడంతా పచ్చ కర్పూరం వేసి ఆ కర్పూరంతో హారతిచ్చి ఇల్లంతా కూడా సువాసన వచ్చే విధంగా ఇల్లంతా కూడా హారతి అనేది పట్టాలన్నమాట. అలాగే సాంబ్రాణి ధూపం అన్నమాట. ఆ ధూపం వేసేటప్పుడు కూడా ఆ ధూపంలో కాస్తంత పచ్చ కర్పూరం వేసినట్లయితే ఇల్లంతా కూడా సువాసన భరితంగా మారుతుంది. ఇంటిలో ఉన్న దరిద్ర దేవత కూడా బయటికి వెళ్ళిపోతుంది. పచ్చకర్పూరంతో హారతిచ్చిన, పచ్చకర్పూరం ధూపం వేసినా కూడా ఇల్లంతా కూడా చాలా చక్కగా మంచి సువాసనగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, మనసులో ఉన్న చెడు ఆలోచనలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఎప్పుడైతే ఇంట్లో ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుందో అప్పుడు దేవుళ్ళు మనకు ఇంట్లోకి ప్రవేశిస్తారనమాట. అలాగే లక్ష్మీదేవి స్థిర నివాసం వేసుకొని మన ఇంట్లో కూర్చుంటుంది. ఇక అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మనల్ని తప్పించుకొని వెళ్ళిపోద్దో అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం మనకు కలిగిందంటే మనకు ఒక్కొక్కటిగా ప్రతిదీ మనం అనుకున్నవన్నీ కూడా పూర్తవుతాయి. లక్ష్మీ కటాక్షం ప్రాప్తి ఎప్పుడైతే కలుగుతుందో మనకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గుడికి వెళ్ళినప్పుడు కూడా మీరు గమనించండి, మనకిచ్చే తీర్థంలో కూడా పచ్చకర్పూరము, తులసి దళాలు, యాలకులు, లవంగాలు ఇవన్నీ మిక్స్ చేసిన వాటర్ అంటే అవే మనకు ఒక తీర్థం లెక్కన మనకి ఇస్తారనమాట. అక్కడ నిల్చుంటేనే మనకు కాస్త తీర్థం ఇస్తే బాగుండే అన్నట్టు మన మనసు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతటి సువాసన అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి కూడా తిరునామంలో ఇట్లా పచ్చకర్పూరం అనేది పొడి చేసి కలిపి అలా తిరునామం దిద్దుతారు. అంత ప్రసిద్ధి అయినది పచ్చకర్పూరంతో మనం ఈ ఒక్క పరిహారం చక్కగా చేసుకున్నామంటే
దరిద్ర దేవతని మన ఇంట్లో నుంచి తరిమి కొట్టచ్చు. లక్ష్మీ కటాక్షం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు అన్ని కష్టాలు తీర్చే విధంగా ఈ పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగానండి. ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగా 20 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనకు చిన్న మొత్తంలో ఒక చిన్న ప్యాకెట్ కానీ డబ్బా కానీ పచ్చకర్పూరం డబ్బా వస్తుందన్నమాట. అందులో నుంచి ఒక చిటికెడు వేసినా కూడా పచ్చకర్పూరం సువాసన అనేది ఇల్లంతా వస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోండి. మీకున్న సమస్యలన్నిటికీ కూడా ఒక చక్కని సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అయితే ఒక్కసారిగా కోటీశ్వర్లో అయిపోతామా అంటే అదేముండదండి. జీవితంలో ఎవ్వరు కూడా ఇలాంటి ఆశలు అనేటివి ఉండకూడదు. ఎక్కడి నుంచో వచ్చి డబ్బు మన ముందు పడదు. మనం ఒక్కసారిగా కోటీశ్వర్లు అస్సలు కాలేము. ఉన్న జీవితంలో మన కష్టాలని తొలగించుకుంటేనే, ఒక్కొక్కటి మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటేనే మనకు మంచి జరిగేలా మనం కోరుకోవాలి. అలా ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నామంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి మనకు మంచి రోజులు అనేటివి ప్రారంభమవుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం పచ్చకర్పూరంతో ఇలా కనుక చేసామంటే మనకున్న కష్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు పరిష్కారం అవుతాయి. మరి ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అలాగే తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు అని చెప్పేసి తెలిసిన విషయాన్ని కొంతమందికైనా షేర్ చేసుకోవచ్చు అన్నట్లు నేను ఈ వీడియో చేశాను. మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.